విద్యార్థులలో విశ్వాసం, జవాబుదారీతనం, బృందస్ఫూర్తి, పబ్లిక్ రిలేషన్ వంటి వాటిని పెంపొందిస్తే వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించవచ్చు. ఇలాంటి లక్షణాలు కలిగిన విద్యార్థులు మాత్రమే భవిష్యత్తులో గొప్ప నాయకులు కాగలుగుతారు. ప్రజాస్వామ్య దేశాలలో అతిపెద్దదైన భారతదేశం ఒకటి. ఇలాంటి దేశానికి సిసలైన నాయకులు ఎంతో అవసరం. నాయకులు అనేటువంటి వారు జన్మించరు. సాధారణ పౌరులు ఎవరైతే ప్రజల కష్టాలు తీర్చి ఆ సమాజాన్ని ఉన్నతంగా తీసుకుపోగలరో అతడే నాయకుడు. అలాంటి నాయకులను విద్యార్థి దశ నుంచే రూపొందించాలి. అందుకోసమే సుమేధ హై స్కూల్ ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి ధర్మపీఠ సంక్షేమ సేవా సంఘం కూడా భాగస్వామి అయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సుమేధ హై స్కూలులో మరి జూలై 7వ తేదీన సుమేధ స్టూడెంట్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మరి ఈ కార్యక్రమానికి దూరదర్శన్ అలాగే ఆకాశవాణిలకి వార్తా విభాగపు అధిపతిగా పనిచేసినటువంటి డాక్టర్ గుత్తికొండ కొండలరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ స్టూడెంట్ లీడర్షిప్ ప్రోగ్రామ్ మీద వారు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతటికీ ప్రముఖ వ్యాఖ్యాత అయినటువంటి వ్యాఖ్యాన సరస్వతి ప్రాసరత్న శ్రీమతి ఏవికే సుజాత గారు సభాధ్యక్షత వహిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం విద్యార్థులకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వారిలోని కమ్యూనికేషన్ స్కిల్స్ని అలాగే కాన్సన్ట్రేషన్ని వీటన్నిటినీ డెవలప్ చేయడానికి మంచి మోటివేషన్తో పాటు విద్యార్థుల్ని ఒక ఫ్యూచర్ లీడర్గా తయారు చేసేటువంటి కార్యక్రమానికి సుమేధ యాజమాన్యం చంద్రశేఖర్ రెడ్డి గారు మున్నంగి ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నారు. సుమేధ కుటుంబం అంతా అంటే సుమేధ హై స్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులందరూ కూడా మరి 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలగించి మీరు ప్రయోజనం పొందగలరని ధర్మపీఠం ప్రత్యేకంగా కోరుకుంటుంది. ధన్యవాదాలు.